హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అఖండ 2 అంటే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా రిలీజ్ ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. నిజానికి శుక్రవారం సినిమా రిలీజ్ కావాలి, గురువారం ఈవినింగే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు పడాలి అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే, కానీ రెండు ప్రొడక్షన్ హౌజుల మధ్య వచ్చిన గొడవ వల్ల కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమా ఆగిపోయింది. హీరోస్ ఇంటర్నేషనల్ వర్సెస్ 14 రీల్స్ మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గొడవ. హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. వాళ్ళ లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు కోర్టుని అప్రోచ్ కావడం వల్ల కోర్టు ఆదేశాల మేరకు అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఎప్పుడు తిరిగి రిలీజ్ అవుద్దో కూడా క్లారిటీ లేదు. వాళ్ళిద్దరి మధ్య 28 కోట్ల లావాదేవీలు సంబంధించిన గొడవ నడుస్తుంది అనేది బయట టాకు. దాన్ని కొంతమంది ఖండిస్తున్నారు. అంత అమౌంట్ కాదు, ఇంకొంత తక్కువ అమౌంటే అంటున్నారు. అయినా సరే ఆ వివాదం మాత్రం నడుస్తుంది. సినిమా రిలీజ్ ఆగిపోయింది. బాలకృష్ణ అభిమానులు నిరాశతో ఉన్నారు. మళ్ళీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ కూడా లేదు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఒకవైపు బాలకృష్ణ, బోయపాటి సీను ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొక వైపు ఇతర సినిమా పెద్దలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు రాజీ పట్టమే కాదు, ఇప్పుడు కోర్టులో కేసు ఉంది. కోర్టు ఆదేశాల మేరకు సినిమా ఆగిపోయింది కాబట్టి వీళ్ళిద్దరూ రాజీ పడ్డా కానీ ఆ రాజీ పడ్డ విషయాన్ని కోర్టుకి చెప్పి కోర్టు అనుమతితోటే సినిమా రిలీజ్ చేయించుకోవాలి. కాబట్టి ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే ఉంది. అంత ఈజీగా ఇప్పటికిప్పుడు అఖండ 2 సినిమా రిలీజ్ కాదు. కొద్దిగా టైం తీసుకొని రిలీజ్ అవ్వచ్చు, ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ కూడా. కానీ వాళ్ళిద్దరికి మధ్య కూడా ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. హీరోస్ ఇంటర్నేషనల్ వర్సెస్ 14 రీల్స్ ప్రొడక్షన్ కంపెనీల మధ్య. ఇది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ప్రభాస్ నటించినటువంటి రాజా సాబ్ సినిమా కూడా ఇబ్బంది తప్పేటట్లేదు. రాజా సాబ్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. విశ్వనాథ్ గారు దాన్ని ప్రొడక్షన్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి క్రో ప్రొడక్షన్గా ఉన్నటువంటి ఎల్వివై ప్రొడక్షన్ కంపెనీకి మధ్య కూడా ఆర్థిక లావాదేవీల గొడవ ఉందంట. ఇది 400 కోట్లతోటి సినిమా నిర్మిస్తూ ఉన్నారు. మారుతి డైరెక్టర్. మారుతి తన కెరియర్లో అత్యధిక బడ్జెట్తో తీస్తున్న సినిమా ఇది. ప్రభాస్ని చూసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకున్నారు. మారుతి తన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ మూవీ ఇది, చాలా ఆశలతో ఆయన ఉన్నాడు. ప్రభాస్ కెరియర్లో కూడా ఒక ల్యాండ్ మార్క్ అనుకుంటున్నాడు. నిజానికి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాని రిలీజ్ చేయాలి. కానీ ఆల్రెడీ ఎల్వివై ప్రొడక్షన్ వాళ్ళు, అంటే క్రో ప్రొడక్షన్ వాళ్ళది, వాళ్ళు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసి ఉన్నారు. ఆ కేసు నడుస్తుంది. రేపు ఆ కేసు ఉంది కాబట్టి సినిమా రిలీజ్ అప్పుడు ఈ కేసు తేలేంత వరకు ఆ సినిమా రిలీజ్ని ఆపండి అని కనుక పిటిషన్ దాఖలు చేస్తే, ఒకవేళ ఢిల్లీ హైకోర్టు దానికి ఒప్పుకుంటే, సినిమా రిలీజ్ను ఆపమని కనుక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా కూడా ఆగిపోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇది ప్రభాస్ అభిమానులకి నిరాశ కలిగించే విషయం. ఇప్పటికే బాలకృష్ణ అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. సినిమా టికెట్ కూడా బుక్ చేసుకొని సినిమా చూద్దామని వేచి చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా సినిమా ఆగిపోవటం బాలకృష్ణ అభిమాని ఎంత నిరాశపరిచిందో మనం సోషల్ మీడియాలో బలంగా చూస్తూ ఉన్నాం. బాలకృష్ణ అభిమానులు రోడ్డు మీదకి వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు. కానీ ఆపింది హైకోర్టు. దానికి కారణం ఆర్థిక గొడవలు కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు. ఇంకోటి, ఇప్పుడు రాజాసాబ్ సినిమా విషయంలో కూడా అలాంటి ఆర్థిక లావాదేవీలు గొడవలే ఉన్నాయి కాబట్టి రేపు ఏమైనా జరగవచ్చా అనేది. అందుకని రేపు కోర్టులో సినిమా ఆపమని పిటిషన్ దాఖలు చేయకంటే ముందే ఆ రెండు ప్రొడక్షన్ కంపెనీల మధ్య సినిమా పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తే, అంటే ముందు జాగ్రత్తగా మేలుకుంటే, గతంలో హరిహర వీరమల్లి సినిమా విషయంలో కూడా ప్రొడక్షన్ హౌజుల మధ్య గొడవ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి ఆ ఇష్యూని పరిష్కరించారు. పవన్ కళ్యాణ్ గారు, ఇతర సినిమా పెద్దలు రంగంలో దిగి సినిమాను ఇష్యూ కాకుండా చూసుకున్నారు. అఖండ విషయంలో సినిమా ప్రొడ్యూసర్స్ ఎందుకో మరి ముందు జాగ్రత్త తీసుకోలేదు. ఇప్పుడు రాజాసాబ్ విషయంలో ఆల్రెడీ అఖండాకి ఇబ్బంది కలిగింది కాబట్టి, వాళ్ళ కళ్ళ ముందు ప్రాబ్లం కనపడుతుంది కాబట్టి, రాజాసాబ్ విషయంలో ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అలాగే సినిమా పెద్దలు కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అంటే కోర్టులో సినిమాను ఆపమని పిటిషన్ దాఖలు చేయకుండా ఆర్థిక లావాదేవీని పరిష్కరించడానికి రాజీ మార్గాన్ని కనుక్కునేటువంటి అవకాశం ఉంది. ముందే రాజీ మార్గం కనుక్కుంటే ఇబ్బంది ఉండదు. అదే తర్వాత రాజీ మార్గాన్ని కనుక్కున్నా సరే
సినిమా అయితే కొంతకాలం వాయిదా పడింది. ఇప్పుడు అఖండ విషయంలో చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజీ పడ్డా, గొడవ పడుతున్న హీరో ఇంటర్నేషనల్ 14 రీల్స్ వాళ్ళిద్దరూ రాజీ పడ్డా సరే, ఆ రాజీని కోర్టుకు చెప్పిన తర్వాత కోర్టు ఓకే అయితే మాత్రమే సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ దాకా ఇష్యూ పోకుండా, చేయి దాటకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా సినిమా నిర్మాణ సంస్థకు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూ కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి జాగ్రత్త పడొచ్చేమో. కానీ జాగ్రత్త పడకపోతే మాత్రం ఖచ్చితంగా రాజాసాబ్ సినిమాకు కూడా ఇబ్బందులు తప్పవు. థ్యాంక్ యూ.